సాటిలేని నాయకుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బాలయ్య ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని పూజలు చేపడుతున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ బాలయ్య అభిమానులు సెలబ్రేషన్స్ చేస్తున్నారు. ఇటీవలే బాలయ్య 3సారి ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కొట్టడంతో ఈసారి సెలబ్రేషన్స్ ని మరింత గ్రాండ్ గా చేస్తున్నారు బాలయ్య అభిమానులు. హిందూపురంలోనే బాలయ్య స్పెషల్ పూజలు నిర్వహించి అభిమానులు కార్యకర్తల మధ్య బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్నారు. బాలకృష్ణ అభిమానులైతే ఆయన జన్మదిన వేడుకలు విజయవాడలో ఘనంగా నిర్వహించారు. బొర్రా దిలేష్ యూత్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ సర్కిల్లో కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు. తెలుగు యువత కార్యకర్తలు టపాసులు కాలుస్తూ జై బాలయ్య నినాదాలతో సందడి చేశారు. బాలయ్య వీరాభిమాని ఒకరు తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఏకంగా 664 కొబ్బరికాయలు కొట్టారు. ఎన్టీఆర్ వీరాభిమాని అయిన ఎన్టీఆర్ రాజు గారి కొడుకు, రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ బాలకృష్ణకు వీరాభిమాని. శ్రీధర్ వర్మ నేడు తిరుమల ఫ్యామిలీతో సందర్శించి అనంతరం ఆలయం ముందు అఖిలాండం వద్ద బాలకృష్ణ 64వ పుట్టినరోజు సందర్భంగా 664 కొబ్బరికాయలు కొట్టి 5 కిలోల కర్పూరం వెలిగించి బాలయ్య పేరిట పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీధర్ వర్మ మీడియాతో మాట్లాడుతూ బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఆయన ఆరోగ్యంగా ఉండాలి, ఆయన ఏ పని చేపట్టినా విజయవంతం కావాలని కోరుకున్నారు. సీనియర్ ఎన్టీఆర్ గారి నట వారసుడిగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నందమూరి బాలకృష్ణ. అటు సినిమాను ఇటు రాజకీయాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ అన్నగారి వారసత్వాన్ని పునికి పుచ్చుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక అద్భుతమైన విజయాలను అందుకున్నారు. బొబ్బిలి సింహం, రౌడీ ఇన్స్పెక్టర్, నరసింహనాయుడు, సమరసింహారెడ్డి చిత్రాలతో బాక్సాఫీస్ కలెక్షన్లు కొల్లగొట్టి అభిమానులకు నందమూరి నరసింహంగా మారారు. అటు ఆదిత్య, 369, భైరవ ద్వీపం లాంటి ప్రయోగాత్మక చిత్రాలలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారు. నేడు 60వ పుట్టినరోజు జరుపుకుంటున్న నందమూరి బాలకృష్ణకు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. బాలకృష్ణ పేరు చెబితే ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతారు. ఆయన సినిమా విడుదలైతే బాక్స్ ఆఫీస్ షేక్ కావాల్సిందే. ఆయన మాట్లాడితే కుండ బద్దలు కొట్టినట్లే. తన తండ్రి వారసత్వాన్ని పునికి పుచ్చుకొని అటు సినిమాల్లో ఇటు రాజకీయాల్లో విజయ పరంపరను నందమూరి బాలకృష్ణ కొనసాగిస్తున్నారు. శాసనసభ ఎన్నికలలో మొదటిసారి నందమూరి కుటుంబానికి అత్యంత సెంటిమెంట్ అయిన హిందూపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి 16,000 ఓట్లకు పైగా ఆధిక్యతతో గెలుపొందారు. సినిమాల వల్ల అందుబాటులో లేకపోతే తన తరపు నుండి ఒక నాయకుడిని నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంచారు. ఇక 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ పార్టీ 90% బలహీనపడిన బాలయ్య మాత్రం హిందూపురంలో 100% నిరూపించుకున్నాడు. నలభైదేళ్ల సినీ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను బాలయ్య ఒకేలా చూశారు. అలాగే కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడడం ఒక్క బాలయ్యకే సాధ్యమని, తరువాతే ఎవరైనా హిట్ ఫ్లాప్లను లెక్క చేయని ఒకే ఒక్క హీరో బాలయ్యనే.
పబ్లిసిటీ కోరుకోడు. తన తల్లి క్యాన్సర్ తో మరణించారని ఆమె పేరు మీద బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ తన తండ్రి నిర్మిస్తే దానికి బాలయ్య చైర్మన్ గా బాధ్యతలు విజయవంతంగా నిర్వహిస్తున్నాడు. ఈ ఏడాది ఇటు సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా హ్యాట్రిక్ కొట్టారు. గతంలో హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా 2014, 2019లో గెలిచిన బాలయ్య ఇటీవల మరోసారి ఏపీ ఎన్నికల్లో అదే హిందూపురం నుంచి గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించారు. దీంతో తెలుగుదేశం కార్యకర్తలతో పాటు బాలయ్య అభిమానులు కూడా ఫుల్ జోష్ లో ఉన్నారు. 63 ఏళ్ల వయసులో మరింత యాక్టివ్ గా సినిమాలు చేస్తూ రాజకీయాల్లో ఉంటూ వేరే సినిమా ఈవెంట్స్ కి వస్తూ ఓటీటీ షోలతో ఇలా అన్ని వైపుల నుంచి బిజీగా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ కి సంతోషాన్ని ఇస్తున్నారు బాలయ్య.